నమస్తే. డాక్టర్ వినిల గారి డైట్ ఫాలో అయ్యి చాలా మంది హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అది ఎవరు అనంటే సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న విషయం ఏంటంటే ఇంచ్ లాస్ చూస్తున్నాము, వెయిట్ లాస్ చూస్తున్నాము. ఒకవేళ మళ్ళీ వెయిట్ పెరిగినా మెయింటెనెన్స్ లో మళ్ళీ నార్మల్ అవుతున్నాము. చాలా చాలా మంచి ఫుడ్ మాకు అందిస్తూ ఉన్నారు. మేము ఎలా తగ్గాలో బాగా మాకు గైడ్ చేస్తూ ఉన్నారు వినిల గారు అని చాలా మంది చెప్తున్నారు. ఇందాక నేను అన్నాను కదా సెలబ్రిటీస్ కూడా తగ్గారని. వన్ ఆఫ్ ద సెలబ్రిటీతో ప్రస్తుతం నేనున్నాను. వారు యాక్టర్ కృష్ణుడు గారు. వారు కూడా వినిల గారి డైట్ ఫాలో అవుతూ వెయిట్ లాస్ అయ్యారు, ఇంచ్ లాస్ కూడా అయ్యారు. ఇవన్నీ నేను చెప్పడం కాదు, వారి మాటల్లోనే విందాం, వారితో మాట్లాడేద్దాం. హలో కృష్ణుడు గారు. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా సంతోషం మీతో మాట్లాడడం. మనం వెయిట్ లాస్ జర్నీలో కలుసుకున్నాం అన్నట్టు. అవునండి. చాలా అంటే మన బాడీకి తగ్గట్టుగా అలా మౌల్డ్ చేసేసుకుంటారు వినిల గారు. సో ఫస్ట్ అసలు మీరు ఎప్పుడు వినిల గారి దగ్గరికి వచ్చారు, ఎందుకు మీరు వెయిట్ లాస్ అవ్వాలన్న ఆలోచన కానీ ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఫస్ట్ మాట్లాడుకుందాం. నేను ఆల్రెడీ అంటే 1.5 month అయిందండి కలిసిన తర్వాత. ఆల్రెడీ అంటే నాకు వెయిట్ ఎలా ఉన్నా సరే పొట్ట పార్ట్ బాగా తగ్గట్లేదండి. బాడీ అంతా తగ్గింది కానీ పొట్ట తగ్గట్లేదు. దాని గురించి మేబీ ఇప్పుడు డిఫరెంట్ ఫిలిమ్స్ మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్ని చేస్తున్నాను. పొట్ట కూడా తగ్గితే బాగుంటుందని ఆవిడ అప్రోచ్ అవ్వడం జరిగింది. డెఫినెట్ గా తగ్గిస్తా అని చెప్పడం జరిగింది. నేను 1 month అయిందండి జాయిన్ అయ్యి. 1 month అయింది. 1 month లో మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారు? 7 kilos తగ్గాను. ఓ మై గాడ్, సూపర్. అంటే ఫుడ్ తింటా, ఆవిడ ఇచ్చిన డైట్ ఫాలో అవుతా, లైక్ అంతా కూడా న్యూట్రిషియస్ ఫుడ్ అండి. ఫుడ్ లేదనకుండా కాకపోతే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఆవిడ చెప్పిన డైట్ ఫాలో అవుతా తగ్గాను. కామన్ గా మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఒక ఆలోచన వస్తుందండి, తిండి మానేయడం. కానీ వినిల గారి డైట్ లో అసలు తిండి మానటం అన్న కాన్సెప్టే ఉండదు. తినాలి, హెల్దీగా తినాలి, హెల్దీ వేలోనే తగ్గాలి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? వినిల గారి డైట్ అసలు మీరు ఎలా విన్నారు ఆవిడ గురించి? నేను లైక్ మా వైఫ్ కి బాగా తెలుసండి ఆవిడ. తనకు తెలిసిన వాళ్ళు చాలా మంది తగ్గారు. తగ్గితే తను నాకు చెప్పింది అనమాట, ఇంకా తగ్గాలి నువ్వు అని. నేను కూడా అంటే జనరల్ గా ఎప్పుడు ఈ డైట్లు ఇవన్నీ చేయలేదండి. నేను చాలా తక్కువ. నేను బేసికల్ గా ఫుడ్ అనమాట. బాగా నాకు స్ట్రీట్ ఫుడ్ అని ఫుడ్ చాలా ఇష్టం. ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకా ఫస్ట్ టైం, లాస్ట్ టైం నేను ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు చాలా మంది డైట్లు ఎలాగే తగ్గావు కాబట్టి ఇంకా తగ్గాలి, ఆ పొట్టనే తగ్గితే ఇంకా బాగుంటుంది అని చెప్పడం జరిగింది. అందుకని మా వైఫ్ చెప్పగానే అప్పుడు జాయిన్ అవుదాం అనుకుని ఆవిడని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఓకే. సో ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా మిమ్మల్ని ట్రీట్ చేశారు? ఏమేం క్వశ్చన్స్ అడిగారు అసలు మిమ్మల్ని వినిల గారు? ఆవిడ క్వశ్చన్స్ కన్నా తగ్గిపోతారు, మీరు నేను చెప్పినట్టు చేస్తే గ్యారంటీగా తగ్గుతారు, మీరు కాన్ఫిడెన్స్ గా నేను చెప్పినట్టు చెయ్యాలి అని చెప్పారు. అండ్ ఆ డైట్ కూడా నేను ఫాలో అవుతున్నప్పుడు అంటే ఎవ్రీడే మార్నింగ్ కాల్ చేసి మన వెయిట్ ఎంతనో అడిగి ఆ వెయిట్ బట్టి మనం లైక్ ఏం చేయాలి, డైట్ కూడా ఎవ్రీడే ఏ రోజుకి ఆ రోజు డైట్ ఇస్తారు. ప్రతిరోజు మార్నింగే మన వెయిట్ ఆవిడకి చెప్పిన తర్వాత మనకి ఆవిడ వెయిట్ ఒక డైట్ షీట్ ఇస్తారు. మన ఒక లైక్ ఏ న్యూట్రిషన్ అవసరం దాన్ని బట్టి రోజు డిఫరెంట్ పర్టికులర్గా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక జ్యూస్ తో స్టార్ట్ చేస్తా ఉండే. ఇట్స్ డ్రై ఫ్రూట్స్, తర్వాత ఒక రోజు కాకరకాయ, ఒక రోజు ఆనమ్మకాయ, ఒక రోజు యాపిల్, డిఫరెంట్ లైక్ న్యూట్రిషన్స్ తో మనకి జ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఉన్న లైక్ బాదం కానీ పిస్తా కానీ, అంటే కొంచెం స్వీట్నెస్ కోసం ఒక్కోసారి ఖర్జూరం, అంజీరు ఇవన్నీ ఇస్తారు. అవి జ్యూస్ కూడా చాలా డెలిషియస్ గా ఉంటుంది తాగడానికి అండ్ బాగుంటుంది, ప్లస్ హెల్తీగా ఉంటుంది. కాబట్టి ఆ జ్యూస్ ద్వారా మంచి మార్నింగ్ ఎందుకంటే మనకి బ్రేక్ఫాస్ట్ ఎలాగ అవసరం కొంచెం హెల్తీ న్యూట్రిషన్స్ తో లైక్ న్యూట్రిషన్స్ అన్ని ఉండే ఒక మంచి జ్యూస్ బాగుంటుంది. ఆ జ్యూస్ తో స్మూతీతో స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ స్మూతీతో స్టార్ట్. మీరు రైస్ తీసుకునే వాళ్ళ, మీరు మామూలుగానే ఫుడ్? నేను రైస్ అండి, ఎప్పుడు రైస్ తప్ప వేరే తిన్నాను. ఓకే. ఈ డైట్ లో ఈ 1 month రైస్ తిన్నారా? చాలా తక్కువ. అంటే కొంచెం సార్లు కార్బోహైడ్రేట్స్ ఇస్తారు ఒక్కోసారి. అంటే మేబీ ఒక బెండకాయ కర్రీ ఉంది అనుకోండి, ఆ బెండకాయ కర్రీ ఎక్కువ 90% ఉండి మేబీ 95 ఒక స్పూన్ రైస్
అంతేనా? లేకపోతే 2 స్పూన్లు రైస్. Yes. అండ్ ఒక్కొక్కసారి ఇడ్లీ, ఒక సింగిల్ ఆ. ఇడ్లీ, అంటే మనకి కార్బోహైడ్రేట్స్ కూడా అవసరం కాబట్టి ఒక్కో రోజు ఒక సింగిల్ ఇడ్లీ లేకపోతే ఒక సింగిల్ దోశ, అలా కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తక్కువ ఉండేలాగా. వినిల్ గారు చెప్పిన డైట్ లో అద్భుతమైనది ఏంటంటే మింట్ చట్నీ. మింట్ చట్నీ చాలా కదా, బాగుంటుంది. అవును. వెరీ పెరుగు నైస్ అది. పెరుగు ఇవన్నీ అన్ని కలిపి చేస్తారు కలిపి కదా, చేస్తాం. బాగుంటుంది. బాగుంటుంది. మరి మీరు అన్నారు ఒక స్పూన్ రైసే 90% కర్రీ వేసుకుంటానని, ఆకలి లేదా మళ్ళీ మీకు? మరి ఆ డే ఎలా అంటే గడిచేది? జనరల్గా స్టార్టింగ్ లో వేసేదండి, ఎందుకంటే నాకు ఈవినింగ్ 6 వరకు బాగా చేయగలిగేవాడిని, 6-7 వరకు. ఆ 7 to 9 చాలా టఫ్. పడుకునే ముందు బాగా టఫ్ గా అనిపించేది. అప్పుడు అనిపిస్తుంది ఆకలి కదా అప్పుడు కొంచెం. ఆకలి బాగా అనిపించేది అండి. ఆ టైంలో కంట్రోల్ చేసుకోవడమే ముఖ్యం. మళ్ళీ అంటే ఆ ఆకలి టైంలో ఎలా కంట్రోల్ చేసుకునే వాళ్ళు? ఫ్రూట్ కూడా కొన్నిసార్లు సజెస్ట్ చేస్తారు. అంటే Fruit ఏమైనా ఒకటి తినేవాళ్ళా? వాటర్ మెలన్ తినమంటారండి, ఆహా. లేకపోతే మక్కన, పాప్కార్న్ కానీ Hmm. ఏదన్నా ఫిల్లింగ్, అంటే ఆ టైంలో ఆకలి అనిపిస్తే Hmm. అవి తినేవాడిని. రైట్. మరి నిద్ర గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. వారు ఎప్పుడు ఎక్కువగా స్లీప్ చాలా ఇంపార్టెంట్ అంటారు. మనం ఎలాంటి ఫుడ్ కన్నా కూడా, ఎక్సర్సైజ్లు వీటన్నిటికన్నా కూడా. వినిల్ గారు, మరి మీకు స్లీపింగ్ ఎలా ఉండేది? నిద్ర పట్టేదా ఆకలి అనిపించినప్పుడు? స్టార్టింగ్ కొంచెం కష్టం అనిపించింది, ఎందుకంటే మన రైస్ అలవాటు అయిపోయి ఇవన్నీ అలవాటు అయిపోయి మేబీ ఒక 1 week తర్వాత నిద్ర కూడా బాగా పట్టడం స్టార్ట్ చేసా. బాగానే నిద్ర బాగా పట్టింది. ఓకే, 8 hours స్లీప్ ఉండేదా? 8 hours కంపల్సరీ. నెక్స్ట్ డే మార్నింగ్ లేచినప్పుడు అప్పుడు ఎలా ఉండేది మీ ఫీలింగ్? మార్నింగ్ చాలా బాగుంటుందండి. మెయిన్ థింగ్ మనం యాక్టివ్గా ఉంటామండి ఈ డైట్లో. ఎవ్రీడే 5కే లేచిపోయి ఉండండి. మామూలుగా అయితే 6-7కి లెగిస్తాను. ఈ డైట్లో ఉన్నసేపు 5-5:30కి మార్నింగే లేచిపోవటం, ప్లస్ బాగా యాక్టివ్గా ఉంటాం. లైక్ ఎక్సర్సైజెస్ ఏమైనా చేసేవాళ్ళ మీరు? ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, అంటే జిమ్ అయి జాయిన్ అవుతుంటే వద్దన్నారండి. 1-2 months తర్వాత కొంచెం డైట్ చేస్తున్నాం కాబట్టి తర్వాత బాడీకి కష్టం, కొంచెం ఇది మనం అయిన తర్వాత చేయటం బెటర్. స్ట్రెస్ అనేది జిమ్ కంటే ఎక్కువ వాకింగ్, లేకపోతే మన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్పారండి చేయమని. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మార్నింగ్ లెగ్గానే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అండ్ ఈ 1 month లో అంటే కామన్ గా మనం ఎక్కడ ఏదైనా అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు, ఎవరైనా కలిసినప్పుడు, డాక్టర్స్ విషయానికే వస్తే మళ్ళీ ఎప్పుడో కానీ మళ్ళీ వాళ్ళతో టచ్ లో ఉండం. కానీ వినిల్ గారు ఎలా, అంటే మీతో టచ్ లో ఉన్నారా? ఎప్పటికప్పుడు కనుక్కున్నారా లేదా? ఎవ్రీడే ఫాలో అప్ ఉంటుందండి. ఎవ్రీడే మార్నింగ్ లైక్ మనం వెయిట్, ప్రతిరోజు మన వెయిట్ చూసుకుని ఆ వెయిట్ ఆవిడకి పెట్టాలి. ఓకే ఓకే. ఆ వెయిట్ పెట్టిన వెంటనే దాన్ని బట్టి ఆ వెయిట్ చూసుకుని దాన్ని బట్టి ఆవిడ డైట్ షీట్ ఇస్తారు ఎవ్రీడే. ఓకే, ఏ రోజుకి ఆ రోజు మనకి మన వెయిట్ మనం కూడా వెయిట్ మెసేజ్ పెట్టాలి, ఏ ఫుడ్ తీసుకోవాలనేది మనకి వస్తుంది లిస్ట్. ఇప్పుడు మాత్రం ఓపెన్ గా చెప్పండి కృష్ణుడు గారు, ఎప్పుడైనా మీకు మధ్యలో చిరాకేసి వద్దు బాబోయ్ ఈ డైట్ ఇంకా నేను ఆపేస్తాను, తింటేనే బాగుంది నాకు, లా ఉంటే ఉన్నానులే అని అనిపించిందా? లేదులేండి, అంటే ఫస్ట్ లో అనిపించేది కానీ తర్వాత అలవాటు అయిందండి. అలవాటు టైం పడుతుంది. ఎవరికైనా ఒక 1 week 7-8 days ఉంటుంది, కానీ తర్వాత అలవాటు అయిపోతుంది. ఓకే, అలవాటు అవుతుంది. అందుకే నాకు డిఫరెంట్ ఫుడ్లు అలవాటు తినడం. అలాంటిది ఆ డైట్ లో కూడా లైక్ ఫిష్ తినొచ్చండి, ఎగ్ తినొచ్చు, లైక్ ఈ ప్రోటీన్ సంబంధించినవి చాలా ఇస్తారంట. లైక్ అవన్నీ టేస్టీగా ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఫిష్ ఉంటుందండి. మార్నింగ్ ఈవినింగ్ ఫిష్ ఉంటుంది, వైట్ ఎగ్స్ ఉంటాయి, ప్లస్ ఆమ్లెట్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పినాచ్, రెడ్ క్యాబేజ్, డిఫరెంట్ కాంబినేషన్ అవి కూడా మిక్స్ చేసుకుని ఆమ్లెట్లు వేసుకోవటం. హెల్దీగా ఇంకా అవే ఫిల్లింగ్ గా అనిపిస్తాయి, అవే ఫిల్లింగ్ ఉంటాయి. ఇంకా వేరే తినాలని అనిపించదు. ఎప్పుడైనా చీట్ మీల్ చేశారా ఈ 1 month లో? 1-2 సార్లు అండి చేసినప్పుడు చెప్పాను ఆవిడకి, అవునా? పర్లేదు నెక్స్ట్ నేను చేయొద్దు అన్నారు. 1-2 సార్లు అండి మా కజిన్స్ వచ్చినప్పుడు, లైక్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఒక్కొక్కసారి ఇంకా టైం పడుతుందండి. ఒక నెక్స్ట్ మంత్ నుంచి ఇంకొంచెం బాగా చేయగలుగుతాను. సో 1 month లో మీరు 7 kgs వెయిట్ లాస్ అయ్యారు. ఎన్ని ఇంచెస్ తగ్గారు? 4 inches తగ్గాను. 4 inches. స్టార్టింగ్ ఎప్పుడైతే వచ్చి నేను ఇంకా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాను వినిల్ గారిది అన్న రోజు అండ్ 1 month ఈ రోజున మీ ఫీలింగ్ ఏంటి? ఏమనిపిస్తుంది? కాన్ఫిడెంట్ కూడా అండి, ఎందుకంటే లైక్ చేయగలను నేను కూడా. ఎందుకంటే నేను అంటే 3-4 months లో ఒక మినిమం 17 kilos అన్న తగ్గాలి అని అనుకున్నాను అండి. టార్గెట్. వినిల్ గారు ఇలా స్కాన్ చేస్తారండి, మీరు ఎంత తగ్గుతారు, మీకు ఇంచ్ లాస్ ఎంత వరకు వస్తుంది అనేది చెప్పేస్తారు ఆవిడ కామన్ గా. అలా మీకు చెప్పారా ఒక అంచనా, మీరు ఎంత తగ్గగలుగుతారు ఇంత అని చెప్పారా? తగ్గలుగుతారు, ఫస్ట్ మంత్ తగ్గుతారు, తర్వాత నుంచి అంత ఫాస్ట్ గా తగ్గదు.
ఆ తర్వాత నుంచి మేబీ కొంచెం ఎక్సర్సైజ్ అయ్యి స్టార్ట్ చేసి మిక్స్ చేసి తగ్గిందని చెప్పారు. ఫస్ట్ మంత్ కొంచెం ఫాస్ట్ గానే తగ్గుతుంది. ఆ తర్వాత నుంచి ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి చాలా అసలైన పరీక్ష అంత ఫాస్ట్ గా అంటే స్లో మేబీ. ఇంకా నాకు అందులో థైరాయిడ్ ఇష్యూ ఒకటి ఉందండి, బాగా థైరాయిడ్ ఎక్కువ. లైక్ ఇది వరకు 200 mg వరకు వాడి ఉండండి, ఇప్పుడు 100 mgకి వచ్చాను. మేబీ ఆ మెటబాలిక్ రేట్ కూడా మిగిలిన అంత ఫాస్ట్ గా ఉండదు నాకు, అందుకని అవి కూడా మేబీ డైట్ లో లైక్ పౌడర్స్, సన్ఫ్లవర్ సీడ్ పౌడర్, పంప్కిన్ సీడ్ పౌడర్ కూడా అవి కూడా కొన్ని అట్లలో మిక్స్ చేసి మన దానికి తగ్గట్టుగా డైట్ వేస్తున్నారు థైరాయిడ్ కి. ఇప్పుడు తీసుకుంటున్నారా మెడిసిన్? థైరాయిడ్ తీసుకోవాలండి, ఇంకా టైం పడుతుందండి కంట్రోల్. బాగా ఎప్పటి నుంచో లాస్ట్ 12 years నుంచి ఉందండి, బాగా ఎక్కువ ఉంది అలా థైరాయిడ్ ఆల్మోస్ట్. అయినా కూడా మీరు వెయిట్ లాస్ అయ్యారు, అది గొప్ప విషయం కదా. సో మిగతా వాళ్ళవి ఏమన్నా వాళ్ళ జర్నీస్ అవి విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? వాళ్ళు ఎంత వెయిట్ లాస్ అయ్యారంటే ఇప్పుడు మీ గురించి కూడా అలాగే చెప్పుకుంటున్నారు అందరూ. అంటే టైం పడుతుంది నాకు, లైక్ మంచి ఒక 3-4 months తర్వాత ఇన్షర్ట్ చేస్తే స్టమక్ బాగా ఫ్లాట్ గా ఉండాలి, అది కోరిక ఉంది, ఆ కోరిక తీరుతుందని అనుకుంటున్నాను. ఇలాగే అందరూ డ్రీమ్స్ పెట్టుకుంటారండి, నిజంగా నేను కూడా కొన్ని అంటే లేదండి, ఎందుకంటే మనకి ఎప్పుడైతే పొట్ట ఎక్కువ ఉంటుందో బట్టలు కూడా అందరికీ దొరికినట్టు దొరకండి, మంచి మంచి బట్టలు దొరకవు. ప్లస్ అవి ఇక్కడ లూజ్గా ఉండి ఇక్కడ టైట్గా ఉండి బాడీకి ఏంటంటే ఎగ్జాక్ట్ ఫిట్గా ఉండదండి. చాలా మంది ఆ ఫిట్గా ఉన్నప్పుడు చూసినప్పుడు మనం కూడా అలా వేసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడైతే మేబీ నా కోరిక మేబీ మంచి ఫిట్గా ఉండి మంచి మంచి ఇన్షర్ట్ చేయాలండి, ఇన్షర్ట్ చేసి ఆ రోజులు రాబోతున్నాయి త్వరలో. అయితే ఇక్కడ కింద ట్యాగ్ లైన్ ఏంటంటే మనం ఎంత డెడికేటెడ్ గా చేసాము అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ దట్స్ గ్రేట్ అండి, మీరు ఇప్పటివరకు చాలా అంటే ఏ ప్రయత్నాలు చేయకపోయినా ఒక నమ్మకంతో వచ్చారు. వినీల గారు చెప్పటము టైం పడుతుందండి, ఏదైనా ఇప్పుడు మేబీ 3 months పడుతుంది, 4 months 5 months పట్టినా తగ్గుతూ ఉంది. అది మటుకి మేబీ నాకు మెటబాలిక్ రేట్ అంత మిగిలిన అంత ఫాస్ట్ గా తగ్గదు కాబట్టి మేబీ టైం పడుతుంది. అందరికి 3 months పడితే నాకు 5 months 6 months పడుతుంది. అలా నెమ్మదిగా తగ్గితే ఏదో అంటారు కదా, అప్పటికప్పుడు వచ్చింది ఏదో ఎక్కువ రోజులు నిలవదు అన్నట్టు, అలా నెమ్మదిగా తగ్గితే ఆబ్వియస్లీ అది బాగుంటుంది. హెల్దీ వేలో తగ్గడమేనండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వినీల గారి డైట్ లో మెయింటెనెన్స్ లో కూడా ఒకవేళ మనం 1.5 kgs పెరిగినా మళ్ళీ ఆవిడ చెప్పే డైట్ తో నార్మల్ అయిపోతాము. సో అది ఎక్కువ పెరగము తిన్నా కూడా, అది నా ఎక్స్పీరియన్స్, అది నాకు తెలుసు. అంటే స్లో అండ్ స్టడీ అండి, స్లోగా స్టడీగా తగ్గితే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనేది. గారు ఈ కుకింగ్ అంటే వంటలు, కర్రీస్ కానీ లేకపోతే ఈ జ్యూసెస్ ప్రిపేర్ చేయడం కానీ కష్టంగా అనిపించాయి మీకు? ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ చెప్తారు కదా వినీల గారు, సో ఎలా ఈ ప్రిపరేషన్? అంటే డెఫినెట్ గా రెగ్యులర్ మెన్యూకి డిఫరెంట్, కాకపోతే ఆవిడ ప్రతి దాంట్లో కూడా డిస్క్రైబ్ చేస్తారండి. లైక్ ఇలా తాలింపు వేసుకోవాలి, ఇందులో పచ్చిమిరపకాయ కారం బదులు పచ్చిమిరపకాయ వేసుకోవాలి, బాయిల్ చేసి దాన్ని ఇలా సార్ట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ప్రతి దానికి ఉంటాయి. జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలి విత్ ఫోటోగ్రాఫ్ తో, వాయిస్ విత్ ఫోటోగ్రాఫ్ తో, నట్స్ లో ఏమేమి ఉండాలి అని. మా మెయిడ్ కూడా తను ఈజీగా లైక్ అవన్నీ చూసి ఈజీగా చేయగలిగింది. మెయిన్ అంటే మాకు ఆశ్చర్యం కలిగింది ఏంటంటే, నాకు తను 3-4 days తర్వాత తెలిసింది తను కూడా ఇదే డైట్ ఫాలో అవుతుంది మమ్మల్ని చూసాను. ఇదే డైట్ ఫాలో అవుతా. అంటే జనరల్ గా ఏంటంటే రైస్ ఎక్కువ తింటారు, అసలు రైస్ కాకుండా వేరే తినరండి వాళ్ళు. అలాంటిది ఈ డైట్ లోకి రావటం, ఈ డైట్ ఫాలో అవటం ఎప్పుడన్నా బాగా తక్కువ, ఏమన్నా చిన్న కప్ రైస్ తినాలనిపిస్తే అలా తిని ఆల్మోస్ట్ 5 kgs తగ్గిందండి. మా అందరికీ షాకింగ్ అండి. తను ఏంటంటే అరౌండ్ 68 ఎంత ఉండేదండి, ఇప్పుడు 63కి వచ్చింది. అంటే ఎవ్రీడే నేను చూసినప్పుడు తను కూడా వెయిట్ చూసుకుంటుంది అనమాట. అది అలవాటు చూసుకుంటారని అడిగితే అప్పుడు తెలిసింది అనమాట విషయం. మంచి ఇన్స్పిరేషన్ ఇది, మంచి ఇన్స్పిరేషన్. భలే ఉందండి, చక్కగా. నేను కొన్ని అయితే సర్ప్రైజ్ అయ్యాము. జస్ట్ ఇది వినీల గారే చెప్పారు, జస్ట్ ఆవిడ టిప్స్ విని, ఎవరో కూడా తెలియదంట, టిప్స్ విని 18 kgs వెయిట్ లాస్ అయ్యారు. చూసాను, మన వీడియో చూసాను. అసలు మామూలు అందరూ షాక్ అవుతారు. అమెరికా నుంచి ఎవరో ఒక ఆవిడ కూడా తగ్గారు. చాలా మంది అండి, అంటే ఈజీ అండి. అంటే మనకి చాలా మంది మనం ఏమనుకుంటాం అంటే తగ్గటం కష్టం, ప్లస్ అంటే ఆ మైండ్ సెట్ కూడా ఉండదులేండి. ఇప్పుడు మనకి ఆ మైండ్ సెట్ మనిషికి అనిపించాలి తగ్గాలి. మనకి
అది రావటం వచ్చిందంటే డెఫినెట్గా ఎవరన్నా లైక్ ఇలాంటి డైట్, ఎందుకంటే తగ్గటం రకరకాల ఫార్మాట్స్ ఉన్నాయి. మేబీ అవును. నేచర్ క్యూర్ అని ఇవన్నీ చేస్తేనంటే ఇమీడియట్గా బౌన్స్ అయిపోతాం అన్నమాట. ఇలా ఫుడ్ న్యూట్రిషన్గా మంచి ఫుడ్ తింటూ హెల్తీ ఫుడ్ తింటూ తగ్గటం అనేది డెఫినెట్గా మంచి విషయం. నిజం, ఇది మాత్రం. ఇంకొక క్వశ్చన్, మీకు డైట్ చేసేటప్పుడు ఈ 1 month లో స్టార్టింగ్ లో కావచ్చు, ఎప్పుడైనా మొహం ఇలా పీకిపోయినట్టు నీరసంగా అనిపించడం కానీ, అబ్బా అనుకుని ఉండడం కానీ అలా ఏమైనా అలా అనిపించాయా? ఏం లేదండి. స్టార్టింగ్ 1-2 days రోజు మనకి నాకేంటంటే మిడ్ నైట్ కూడా వెళ్ళి ఎక్కడో స్ట్రీట్ ఫుడ్ తింటాం అలవాటు, డిఎల్ఎఫ్ దగ్గర లేకపోతే ఎక్కడ ఇడ్లీయో దోశ ఏదో ఒకటి, లేకపోతే Okay. చార్మినార్ అలా ఆహా. డిఫరెంట్ ప్లేస్లకి వెళ్ళి ఆ, అది ఫస్ట్ 3-4 రోజులు చాలా కష్టం అనిపించింది. నేను ఆవిడకి చెప్పాను కూడా, అయ్యి బాబా ఏంటంటే తలపోటు వచ్చేస్తుందని. కానీ లేదండి, మీకు 4-5 days పడుతుంది, అలవాటు అవ్వాలి body. అలవాటు అవుతుంది 1 week కన్నా. ఉమ్, అంటే బాగా మీకు అలవాటు కదా ఫుడ్ తినటం, టైం పడుతుంది, పర్లేదు మీరు స్లోగా. అంటే ప్రతిదానికి కూడా ఆవిడ మెయిన్ కాన్ఫిడెంట్ ఇస్తూ, ఆ అవును. కాన్ఫిడెన్స్తో పాటు చేయగలరు మీరు, కంగారు పడకండి, ఒకరోజు ఇలా అనిపించినా మళ్ళీ మీరు అందులోకి ట్రాక్లోకి వచ్చేస్తారని చెప్పడం. ఉమ్, టైం పట్టిందండి. నాకు ఒక 5 days 3-4 ఫస్ట్ 4-5 days అయితే ఆల్మోస్ట్ తలపోటు వచ్చేసినట్టు స్టార్టింగ్ అండి. అంటే బాగా మనకు అలవాటు ఉండే, అంటే తర్వాత నుంచి బాడీ సెట్ అయింది. సెట్ చేసేసారు అలా బాడీ. అంటే అవును. మనం ఏది ఇస్తామో బాడీ అది అలవాటు బేసికల్గా చేసుకుంటుంది ఏంటంటే కదా. నాకు అన్నిటికంటే నాకు వెయిట్ మెయిన్ పెరగడానికి నేను బాగా స్వీట్ లవర్ అండి. ఓ, స్వీట్స్ నాకు తెలిసింది ఎవ్రీ మంత్ ఒక 10-15 కిలోస్ స్వీట్స్ తింటాను ఎవ్రీ మంత్. 15 kg స్వీట్స్ లా? చాక్లెట్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, అలాంటిది మెయిన్ అది మానేయగలిగానండి. అంటే మొన్న ఒక రోజు నేను అనుకున్నాను, ఇది ఒక రోజు మనం రోజుకి 4-5 టీస్ తాగుతాను, మామూలు టీ కాఫీలు. దానికి రోజుకి 1.5 లెక్క వేసుకున్న, నెలకి ఎంత సేవ్ చేస్తున్నాం అనేది లెక్క పెట్టుకున్నారా? లెక్క పెట్టుకుంటే దానివల్ల ఎన్ని క్యాలరీస్ పెరుగుతున్నాయి, అవి కూడా బాడీకి అసలు మంచిది కాదు. కాబట్టి అవును. మనకి ఆ స్వీట్ అనేది లేదండి. ఒకవేళ మనకి ఎప్పుడన్నా అనిపించిన డేట్స్ తినమంటున్నారు, లేకపోతే అంజీర్ తినమంటున్నారండి, లేకపోతే లైక్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తినటం వల్ల అవి కూడా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను. ఎప్పుడైనా లైక్ అలా క్రేవింగ్ ఉంటే ఎప్పుడైనా అంజీర్ అలాంటివి. సో ఫైనల్లీ మీలా ఇంకా కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు, డైట్ ఫాలో అవుదామో వద్దా, అసలు మనం తగ్గుతామో తగ్గము, అందరి బాడీలో ఒకలా ఉండవు కదా అని అనుకునే వాళ్ళకి వినీల గారి డైట్ ఫాలో అవుతూ మీరు కూడా వెయిట్ లాస్ అయిన మీ ఎక్స్పీరియన్స్ తో ఏం చెప్తారు? డైట్ ఫాలో అవటం అంటే ఫస్ట్ అదే మన మైండ్ సెట్ అండి. అంటే లైక్ హెల్తీగా ఉంటే అందరికీ బాగుంటుంది, ఫిట్గా ఉంటే డెఫినెట్గా అంత కష్టం కాదు, ఈజీయే. కాకపోతే లైక్ ప్రాపర్ డాక్టర్ వెనెల్లా లాంటి ఆవిడ లాంటి డాక్టర్ గైడెన్స్లో డెఫినెట్గా లైక్ మంచి న్యూట్రిషన్ ఫుడ్స్తో మంచి టేస్టీగా డెలిషియస్గా ఉండి ప్లస్ మన హెల్తీగా లైక్ డెఫినెట్గా అవటానికి అందరికీ కూడా సాధ్యమే. సో ఆల్ ది బెస్ట్ అండి. మీ కోరిక ఏదైతే ఉందో నేను కూడా టక్ చేసుకోవాలి, ఫ్లాట్ టమ్మీ కనపడాలి అని ఆ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. మీరు అలాగే వినీల గారు ఒక ఫొటోస్ దిగి మాకు చూపించాలి. ఓకేనా? నేను వస్తాను లైవ్ లో మళ్ళీ ఇంటర్వ్యూ. 5 months పడుతున్నాను మినిమం. నో ప్రాబ్లం, నేను వెయిట్ చేస్తానండి డెఫినెట్ గా. ఈ లోపు నేను కూడా వెయిట్ లాస్ జర్నీ నేను స్టార్ట్ చేస్తాను. సో అప్పుడు మీరు ఆల్రెడీ మీ చూసాను వీడియోస్, బాగా తగ్గాను నేను కూడా డెడికేటెడ్ గా. అందుకే ఇంకా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. 70 days ఛాలెంజ్ తీసుకుందాం అనుకుంటున్నాను. నేను న్యూ ఇయర్ కి న్యూ లుక్ లో కనబడదాం అనే ఒక కోరిక అనమాట. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, నమస్తే. సో చూసారు కదా, కృష్ణుడి గారికి హెల్త్ ఇష్యూ కూడా, అంటే పర్టికులర్ గా థైరాయిడ్ ఉంది, తను కొంత మెడిసిన్ కూడా వాడేవారు, కానీ ఆ మెడిసిన్ ఎంజీ తగ్గింది నేను ఈ డైట్ ఫాలో అవుతున్నప్పుడు అని చెప్పారు. కేవలం థైరాయిడే కాదండి, ఇప్పుడు మనం ఫీమేల్ లో చూసినటువంటి పీసీఓఎస్ కానీ లేకపోతే ఇతర సమస్యలు ఏమున్నా కూడా, డయాబెటీస్ కావచ్చు, వీళ్ళు చాలా మంది ఎవరైతే వినీల గారి డైట్ ఫాలో అవుతున్నారో, హెల్దీ వేలో ఆహారం తీసుకుంటున్నారో, వాళ్ళు అలా హెల్దీ వేలోనే మిగతా అనారోగ్య సమస్యలను తగ్గించుకొని వెయిట్ కూడా తగ్గుతూ ఉన్నారు. కృష్ణుడి గారు అయితే ఏకంగా 7 kilos వెయిట్ లాస్ అయ్యారు. 1 month లో 4 inches లాస్ అయ్యారు. సో తన టార్గెట్ ఉంది, దగ్గర ఒక 5 months వరకు నేను ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను అంటున్నారు. మనం 1-2 months చేస్తే అది మన బాడీకి అలవాటు అవుతుంది. కాబట్టి ఆ హెల్దీ ఫుడ్ నేను తీసుకుంటాను, డెఫినెట్గా ఒక రోల్ మోడల్ గా నిలుస్తానని చెప్తున్నారు. సో వారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, మీరు కూడా వినీల గారి డైట్ ఫాలో అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.